అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అదేవిధంగా నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎక్కువసేపు కాదు, ఒక 2 మాటలు మీ ముందుంచి నేను ముగిస్తాను. సో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన ఒక వాక్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను. సాధారణంగా మనం అందరం ప్రార్థన చేస్తాం కదండి. చేస్తున్నారు అందరూ ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అసలు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనం ఏం చేయాలి? మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది కాదు, కానీ 2 పనులు మనం చేయాల్సి ఉంది. సో ఆ 2 పనులు ఏంటో నేను మీ ముందుంచి నేను ముగిస్తాను. నేను చాలా సంతోషిస్తున్న విషయం ఏంటంటే, కుట్టి నాకు మధ్య ఎక్కువగా ఏకాత్మ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా తను వర్షిప్ చేసినప్పుడు నేను తీసుకున్న అంశానికి రిలేటెడ్గా ఉంటుంది. అసలు ఆ విషయం ఎప్పుడు కూడా మేము చర్చించుకోము, కానీ తను ఎప్పుడు వర్షిప్లో సాంగ్ తీసి పాడినా అది నేను తీసుకున్న మెసేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనం చేయాల్సిన 2 పనులు అని చెప్పాను కదా. ఆ 2 పనుల గురించి మీకు ముందు పెట్టి నేను ముగిస్తా. సో మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి? అసలు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే వినయముతో విధేయతతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థించాలండి? వినయముతో విధేయతతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వినయముతో దీన మనస్కులై విధేయతతో మనం ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అలా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించిన వారు ఉన్నారా అంటే ఉన్నారు. వినయంతో విధేయతతో ప్రార్థించిన వారు ఉన్నారు, గర్వంగా కూడా ప్రార్థించిన వారు ఉన్నారు. వారిరువురు కూడా ఒక భాగంలో మనకు కనిపిస్తారు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యం నుండి నేను చదువుతాను, అందరూ కూడా గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యంలో, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరంటే, నాకు నేనే నీతిమంతుడిని అనుకుని వాళ్ళే పరిశుద్ధులు అనుకున్న వాళ్ళతో యేసయ్య ఈ ఉపమానం చెప్పాడంట. ఈ ఉపమానం ఏంటంటే కింద మనం చూస్తాం. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. వినండి. దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంత మాత్రమే కాదు, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయిచుండెను. ఇది ఎవరు చేసిన ప్రార్థన అంటే, దేవాలయంకు వచ్చి పరిసయుడు చేసిన ప్రార్థన. ఈ పరిసయులు ఎవరంటే, ఈ 2 తెగలు ఉన్నారు యూదా ప్రజల్లో, పరిసయులు సద్దుకయ్యులు. వీరిరువురు కూడా యూదా ప్రజల యొక్క రాజకీయాలలో వాళ్ళు చాలా, ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదండి, అధికారులు ఉన్నారు కదా, అటువంటి స్థానం కలిగిన వారు ఈ పరిసయులు సద్దుకయ్యులు అనమాట. వీరిరువురిని కూడా ఉన్నతమైన స్థానంలో యూదుల యొక్క సభ అయిన సన్హెద్రిన్ సభలో వీరిరువురు కూడా ఉంటారు. ఈ పరిసయులు ఏంటంటే పునరుద్ధానాన్ని ఉందని నమ్ముతారు, సద్దుకయ్యులు పునరుద్ధానాన్ని లేదని నమ్ముతారు. అది మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వాక్యంలో మనకు తెలుస్తుంది స్పష్టంగా. సద్దుకయ్యులు పునరుద్ధానం లేదని నమ్ముతారు, పరిసయులు ఉందని నమ్ముతారు. అయితే ఈ ప్రార్థన పరిసయుడు చేశాడు. ఇతరుల దొంగల వలె వ్యభిచారుల వలె ఇలా ఉండనందుకు దేవా నీకు స్తోత్రం, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు స్తోత్రం, నీకు 10వ భాగం కరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు. కింద చూసినప్పుడు మరలా 13వ వాక్యంలో, అయితే సుంకరంట దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను.
అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పుచున్నాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఇక లూకాసు వార్తలో ఈ యొక్క భాగం అంతట్లో కూడా మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ నేను చెప్పాను, మనం చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? వినయముతో, విధేయతతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పరిసయుడు తనకున్న పొజిషన్ బట్టి గర్వపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరులాగా నేను లేను, ఆ దొంగలా నేను లేను, నేను వ్యభిచారానికి కాదు, మంచిదే, తను నీతిమంతుడిగానే ఉన్నాడు, కాదనట్లేదు. అంత మాత్రమే కాదు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, అది మంచిదే. ఇంకొకటి, దశమ భాగం కూడా కరెక్ట్గా ఇచ్చేస్తున్నాడంట అన్ని విషయాల్లో. కానీ అక్కడ వారి ఇరువురు ప్రార్థనల మధ్యలో ఇక్కడ సుంకరి ఏంటి? దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలకపోగా తన రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఈ సుంకరి. ఈ ఇరువురి మధ్యలో వినయము, విధేయత అన్నది ఏ వ్యక్తిలో కనబడుతుందంటే ఒక సుంకరి వ్యక్తిలో కనబడుతుంది. సుంకరి పాపులు, వాళ్ళు పన్నులు వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ కాలంలో అధికముగా పన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు. వారంటే అందరికీ అసహ్యమే. ఆ పరిసైడు కూడా అంటున్నాడు, ఈ సుంకరి వలనైనా నేను ఉన్నందుకు దేవా నీకు స్తోత్రాలు, ఈ సుంకర్ల నేను ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకుని ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోకూడదండి. మనకి మనము, మన ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎటువంటి స్థితిలో ఉన్నామో మనకి మనముగా ఏం చేయాలంటే మనకు మనముగా పరీక్షించుకుని మనకు మనం ప్రార్థన చేయాలి తప్పితే వాళ్ళ లేనందుకు నీకు స్తోత్రం, ఇతరుల లేనందుకు స్తోత్రాలు, ఈమెలా లేనందుకు నీకు స్తోత్రాలు, నేను పరిశుద్ధుడని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసుకోకూడదు. దేవుడు ఇవ్వాలి ఆ సర్టిఫికెట్. హల్లెలూయా. ఈ పరిసయుడు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు, తనకు తానే పరిశుద్ధుడు అనుకుంటున్నాడు, తనకు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు, తన ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు, సుంకరి ప్రార్థన ఆలకించబడింది. ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో అతను మాత్రమే హెచ్చింపబడతాడు, ఎవడైతే తనకు తాను హెచ్చించుకుంటాడో అతను మాత్రమే తగ్గించబడతాడు. జాగ్రత్త, దేవుని వాక్యము స్పష్టంగా నెరవేరేది. దేవుడు ఊరికనే ఈ మాటలు చెప్పలేదు. మనం ఎప్పుడైతే వినయముతో, విధేయతతో ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అసలు ఈ సుంకరి ప్రార్థన ఆ యొక్క పాపి హృదయంలో నుండి డైరెక్ట్గా దేవుని పాద సన్నిధికి చేరిపోయింది. హల్లెలూయా. ఈనాడు నువ్వు నేను చేస్తున్న ప్రార్థన సుంకరి చేస్తున్న ప్రార్థనలా ఉందా, లేదా పరిసైడు చేస్తున్న ప్రార్థనలా ఉందా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకించాలంటే ఒక పని చేయవలసింది ఏంటంటే వినయంతో, మనం విధేయతతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. నీలో తగ్గింపు తత్వం లేకుండా నేను నువ్వే హెచ్చించేసుకుంటూ ఈ పరిసైలో ఉన్న క్వాలిటీస్, ఈ పరిసైడ్లో ఉన్న లక్షణాలు నీలో ఉంటే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు అసలు దీనుడివై కంప్లీట్గా మనం మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తుతున్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవా, నేను నీకు సరెండర్ అయిపోయాను, నా వల్ల ఏమీ కాదు, నీ దగ్గరికి వచ్చాను ప్రభువా అన్నట్లు దాని అర్థం అన్నమాట. అందుకనే కీర్తనకారుడు దావీదు కీర్తన 51వ కీర్తనలో 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనం చదువుదాం. 51వ దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు ఏ పరిస్థితిలో ఈ ప్రార్థన చేశాడు చెప్పండి? దావీదు అప్పటికి ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎవరైనా చెప్పగలరా? దావీదు రాజుగా ఉన్నాడు. తనకున్న పొజిషన్ బట్టి తను గర్వించవచ్చు. మానవుడు తప్పు చేయకుండా ఉంటాడా అని అనుకోవచ్చు. కానీ మానవుడు అనేక మార్లు తప్పు చేస్తాడు, ఓకే, కాదనట్లేదు. కానీ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని. దావీదు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా తను చేసిన ఒక పాపానికి అతడు చాలా పశ్చాత్తాప్తుడయ్యాడు, చాలా రియలైజ్ అయ్యాడు. చాలా వినయంతో, విధేయతతో, హృదయం అంతా భారంతో నిండిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తే ఈ మాట చెప్తా ఉన్నాడు 17వ వాక్యంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా.
పాత నిబంధన కాలంలో మనకు తెలుసు కదా, పాపం చేస్తే వాళ్ళు బలులు అర్పించేవారు. పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని చాలా రకాలైన బలులు ఉన్నాయి. కానీ దావీదు అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులంట. విరిగిన మనసు అంటే ఏంటి? చాలా కృంగిపోయి ఉన్న స్థితిలో ఉన్న మనసు, అంటే ఇంకా చాలా దుఃఖంతో ఉన్న మనసు. అటువంటి మనసు దేవుడు ఎంత మాత్రం కూడా అలక్ష్యం చేసేవాడు కాదు. అంత మాత్రమే కాదు, విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎంత మాత్రము కూడా అలక్ష్యం చేయడు. ఈ సుంకరి ఆకాశం వైపు తన కన్నులెత్తుటకైనను ధైర్యము చాలలేకపోయి రొమ్ములు కొట్టుకుని ఏడుస్తున్నాడంట. ఏడ్చి ప్రార్థిస్తున్నాడు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు. దావీదు కూడా అటువంటి అనుభవంలోకే వెళ్ళిపోయి ప్రార్థన చేసి చాలా అనుభవపూర్వకంగా ఈ మాట చెప్పాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏయో అనుకుంటాము, ఆనాడు రకరకాల బలులు అర్పించేవారు, అవి ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. మన విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దానిని ఎంత మాత్రము కూడా దేవుడు అలక్ష్యము చేయడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం చేయాల్సిన పనిలో ఇది. ఎట్లా ప్రార్థన చేయాలి? విరిగి నలిగిన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం వినయంతో, విధేయతతో చాలా మనలో మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మనకి తెలియజేస్తున్న మాట. యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేస్తున్న మాట. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంట? దేవుడు ఏ దిక్కున ఉన్నాడో తెలుసా మీకు? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దేవుడు ఏ దిక్కున ఉన్నాడో తెలుసా? దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపి, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. అయితే కీర్తనల గ్రంథంలో, అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు ఉత్తర సభా పర్వతమున దేవుడు ఆసీనుడై ఉన్నాడని ఒక మాట ఉంటుంది. అది రిఫరెన్స్ నేను మీకు తర్వాత చెప్తాను. ఉత్తర సభా పర్వతమున దేవుడు ఉన్నాడంట. దేవుడు ఇక్కడ ఈ గ్రంథంలో, ఈ ప్రవచన గ్రంథంలో ఇక్కడ మనం చదివాం, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మహోన్నతమైన ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఎవరి దగ్గరికి వచ్చేసాడంట? వినయము గలవారి యొద్దకు, దీన మనసు గలవారి యొద్దకు వచ్చేసాడంట. నేనంటాను, సుంకరి కూడా ఆ వినయముతో, దీన మనసుతో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు సుంకరి దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. ఎంత పాపి అయినా, నువ్వు ఎంత పాపంలో ఉన్నా, నువ్వు దేవునికి ఆ విధంగా ప్రార్థన చేయి. ఏ విషయంలోనైనా సరే నువ్వు కృంగిపోక నువ్వు ప్రార్థన చేయి. ఒప్పుకో, నిన్ను నీవు తగ్గించుకో. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఆ సుంకర్లో ఈ వినయము, విధేయత, ఈ క్వాలిటీస్ కనబడుతున్నాయి కాబట్టే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. వీరిరువురిలో నీతిమంతుడు ఎవరని తేల్చి చెప్పాడు యేసయ్య ఈ ఉపమానం చెప్పిన తర్వాత? సుంకరి నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఫిజికల్గా చూడాలంటే సుంకరి పాపి కదా. దేవుడు పై రూపాన్ని ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, నీ హృదయాంతరంగంలో యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ హృదయాంతరంగ పరిస్థితులు మాత్రమే దేవుడు నిన్ను చూస్తాడు. అలాగని చెప్పేసి ఫిజికల్గా ఎలా ఉన్నా పర్వాలేదంటే తప్పు. ఫిజికల్గా, స్పిరిచువల్గా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, సో దేవుడు మనం ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటి? వినయముతో, విధేయతతో మనం ప్రార్థించాలి. ఎప్పుడు ఆ విధంగా ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మరి ఒక మాట మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. రెండవది మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రేయర్ త్రూ ఫెయిత్.
విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం చేసిన ప్రార్థన విశ్వాసం కలిగి మనం ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మనం చేసిన ప్రార్థన ఏంటంటే ఇది జరిగింది అని నమ్మాలి. ఎప్పుడైతే ఆ విధంగా నమ్ముతామో మన జీవితంలో మనం కార్యం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పేసి హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా. చూద్దామా ఒకసారి ఆ వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదికిన వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతిని గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. చాలండి, 6వ వాక్యం ఒకటి సరిపోతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడే స్పష్టంగా చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా రాయించిన మాట ఈ హెబ్రీ గ్రంథంలో. విశ్వాసం లేకుండా ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండరంట. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు. నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని యొద్దకు వస్తున్నావు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏమని నమ్మాలి? తన యొద్దకు వచ్చి వారికి ప్రతిఫలము దయచేవాడని నీవు నమ్మాలి. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉంటావు. అంతవరకు కూడా దేవునికి నువ్వు అయిష్టుడివే. నీలో విశ్వాసం లేకపోతే నువ్వు అయిష్టుడివే దేవునికి. నీలో విశ్వాసం ఉంటే మాత్రమే దేవునికి ఇష్టడుగా ఉంటావు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం చేయాల్సిన రెండవ పని ఇదండి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వాక్యంలో ఒక మాట చదువుతాం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. తనకి ఎందరైతే మొరపెడతారో, ఎందరైతే ఆయనకి నిజముగా మొరపెడతారో దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు అని నమ్మాలి. ఎప్పుడైతే ఆ విధంగా నమ్ముతామో మన జీవితంలో కార్యం జరుగుతుంది. అందుకనే కదా హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన యొద్దకు వచ్చేవాడు ఏ విధంగా నమ్మాలి చెప్పండి? ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి. ఎప్పుడైతే ఆ విధంగా నమ్ముతామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇదే మాట దేవుడు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట ఉంది. ఏలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? విశ్వాసంతో అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం నమ్మాలి. మనం మొర్ర పెట్టేటప్పుడు ఆయన మన కార్యం చేస్తాడు, నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. ఎప్పుడైతే ఆ విధంగా నమ్ముతామో దేవుడు తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. అందుకని ఇక్కడ చూస్తున్నాం కదా, ఏలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఈనాడు చూడండి, చాలా మంది కూడా దేవుని ఎరగని వారు పలానా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో కార్యం జరుగుతుందంట అని నమ్ముతున్నవారు కూడా ఉన్నారు. దేవుని ఎరుగకయే విశ్వాసం ఉంచుతున్నవారు ఉన్నారు కదా. మరి దేవుని ఎరిగిన మనము ఆయనకు ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసం కలిగి ఉన్న మనము మరే విధంగా ఉండాలి? దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు ఆలకిస్తాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడన్న విశ్వాసంతోనే మనం ఉండాలి. ఇక్కడ స్పష్టంగా భక్తుడు సెలవిస్తున్న మాట, మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? అక్కడ కార్యం జరగట్లేదు కాబట్టే, అక్కడ దేవుడు అన్నవాడు సమీపంగా లేడు కాబట్టే, వారి కార్యం జరగట్లేదు కాబట్టే, వారి రోగం తగ్గట్లేదు కాబట్టే, వారి కుటుంబంలో పరిస్థితులు చక్కబడట్లేదు కాబట్టే ఇక్కడికి వస్తున్నారు. అవునా కదా?
ఇక్కడికి వస్తుంటే ఇక్కడికంటే ఎక్కడికి దేవుని యొద్దకు వస్తున్నారు. దేవుని యొద్దకు వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎస్, వారి యొక్క ఫెయిత్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తున్నాడు. చేయలేదా దేవుడు? చాలా కార్యం చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న బేతెస్తా కోనేరుని మేము స్వయంగా చూడలేదు, అప్పుడు మేము లేము. కానీ ఈ ఒరిస్సా మిషనరీ ట్రిప్కి కుట్టి నేను కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో మేము వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్లో సుక్మా అను ప్రాంతంలో మేము విజిట్ చేసాం మిషనరీ స్కూల్కి. ఐఎంఎస్టి అంటే అది ఇండియన్ మిషనరీ సొసైటీ. సో వాళ్ళు రన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. వాళ్ళ యొక్క దర్శనము ఏంటంటే వాక్యం అందని చోటకి వెళ్ళి, అలాంటి ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి, కఠినమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం అందించాలి. ఆ విధంగా అక్కడ ఉన్న పేదలకు సహాయం చేయాలి. అటువంటి దర్శనం కలిగిన వారు ఇండియన్ మిషనరీ సొసైటీ వాళ్ళు అనమాట. ఆ సుక్మా అను ప్రాంతానికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ అంతా విజిట్ చేసామండి. చాలా బాగుంది, చాలా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. అక్కడ చిన్ని పిల్లలు అనమాట, ఇంత పిల్లలు, తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ కూడా వారు చేరదీసి హాస్టల్లో పెట్టుకుని తల్లి తండ్రి ప్రేమను వారు చూపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చదువు అందించడం మాత్రమే కాదు, చాలా చాలా యాక్టివిటీస్ వారు చేస్తూ ఉన్నారు. అక్కడ మేము ఒక స్థలాన్ని చూసాం. ఇది చూసి నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాను. ఆనాడు ఆ ఇశ్రాయేల్ ప్రాంతంలో బేతెస్తా కోనేరు గురించి మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ అక్కడికి మేము వెళ్ళిన తర్వాత బేతెస్తా ప్రేయర్ హాల్ అని ఒకటి చూసాం. కోనేరు ఏమి లేదు అక్కడ. బేతెస్తా ప్రేయర్ హాల్ అని ఇలాంటి ఒక 4 గోడల మధ్య ఒక బిల్డింగ్ లాంటిది కట్టబడి ఉంది. దానికి వారు బేతెస్తా ప్రేయర్ హాల్ అని పేరు పెట్టారనమాట. ఎందుకు ఆ పేరు పెట్టారని నేను ఆ మిషనరీని నేను కొంత హిస్టరీ, ఆ చరిత్ర ఏంటని సేకరించాను. ఆయన ఒక మాట చెప్పారు. ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ భయంకరమైన కోయ అను ట్రైబల్స్, కోయ ప్రజలు నివసిస్తారు. భయంకరమైన ప్రజలు వాళ్ళు. సో దేవునికి చాలా విరుద్ధంగా ఉంటారు. అక్కడ క్రిస్టియానిటీకి చాలా వ్యతిరేకత ఉందనుకోండి. అయితే భయంకరమైన రోగంతో పట్టబడుతున్న వారు, ఇక వీళ్ళు చనిపోతారు అన్న వారితో సహితము కూడా ఎప్పుడైతే ఈ బేతెస్తా ప్రేయర్ హాల్కి తీసుకొస్తారో అక్కడున్న మిషనరీస్ కొంతమంది వాళ్ళందరూ కూడా ప్రార్థించినప్పుడు విశ్వాసంతో వాళ్ళు మరణాపాయ పరిస్థితుల నుండి తప్పించబడ్డారంట. చాలామంది వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థపరచబడ్డారంట. హల్లెలూయా. మనమే ఒక బేతెస్తా కోనేరులా మారిపోవాలి ఇతరుల కొరకు. హల్లెలూయా. వాళ్ళు అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా కొంతమంది అనారోగ్యంతో ఉన్నారనమాట. కాళ్ళు మోకాళ్ళు ఇంత వాచిపోయి, ఈ పాదాలు సన్నంగా ఉండి భయంకరమైన రోగాలు అక్కడ. ఆ రోగాలకి ఏంటని కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ ఈవెన్ క్రీస్తును వ్యతిరేకించిన వారితో సహితము అక్కడ ఏదో కార్యం జరుగుతుందంటే కదా, తీసుకెళ్ళి అక్కడ పాడేయండి అంటారండి. తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే వాళ్ళని కేర్ తీసుకుని వాళ్ళకి ఫుడ్ మొత్తం అన్ని పెట్టి, అంత మాత్రమే కాదు వాళ్ళ కొరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ యొక్క బేతెస్తా ప్రేయర్ హాల్లో వారు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఘనమైన కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. కేవలం దేని వల్ల జరుగుతుంది అక్కడ? విశ్వాసంతో చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్లుగా అక్కడ జరుగుతుంది. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఆ మాట విని. చనిపోయేవారు సహితము బ్రతికారంట అక్కడ. గొప్ప గొప్ప మంచి మంచి సాక్ష్యాలు ఆ బేతెస్తా ప్రేయర్ హాల్లో. ఇప్పటికీ ఇంకా వీళ్ళ వేస్ట్, ఇంకా వీళ్ళ పనికిరారు, వీళ్ళ బ్రతకరు, ఇంకా మనకి వీళ్ళ భారం అనుకున్న వాళ్ళతో సైతం అక్కడ వదిలిపెట్టేస్తుంటే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే మరలా చాలా యాక్టివ్గా తయారవి చక్కగా తిరిగి వెళ్తున్నారు. అందును బట్టి కూడా దేవుని చాలామంది విశ్వసిస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహాకృప. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస సహితమైన ప్రార్థన మనకి చాలా అవసరము. నేను రిఫరెన్సెస్ జస్ట్ నోట్ చేసుకోండి, సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక సంఘటన. అపోస్తుడైన పేతురుని చెరసాలలో బంధించినప్పుడు అక్కడ సంఘం అంతా కూడా అండి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? 5వ వాక్యంలో ఉంటుంది, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ఎట్లా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మనం చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మాలి. ఎప్పుడైతే 100% ఆ విధంగా నమ్ముతామో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈ సంఘము అత్యాసక్తితో అండి, ఆసక్తితో కాదు,
ఆ దైవజనుడి కొరకు, వారి దైవజనుడి కొరకు చాలా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఈలోపు తలుపు తడుతున్నారు ఒక వ్యక్తి. రోదే అను చిన్నది ఆ కిటికీలోంచి చూస్తే ఎవరు కనిపించారు? పేతురు కనిపించాడంట. పేతురు వచ్చాడు అని చెప్పేసి అరుస్తుందంట. ఆ సంఘం అంతా అంటున్నారంట, సంఘస్థులందరూ, నీకేమైనా పిచ్చ పట్టిందా? నీకేమైనా పిచ్చ పట్టిందేంటే? అతను చెరసాల్లో ఉంటే ఇక్కడికి రావడం ఏంటని. మరి ఇలా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న వాళ్ళు పేతురు వచ్చాడంటే గబగబా వెళ్ళి తలుపు తీయాలి కదా. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన ప్రార్థనలో ఏం లోపం కనబడుతుంది మనకి? విశ్వాస లోపం కనబడుతుంది. చేయడానికి చాలా అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ విశ్వాస లోపం అనేది కనబడుతుంది. నిజంగా మనం కూడా చాలా అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడన్న నమ్మకం నీకుందా? ఆ రోదే అని చిన్నది చెప్తుంది పేతురు వచ్చాడని చెప్పేసి. మరి పేతురు వచ్చాడని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి తలుపు తీస్తే వాళ్ళ సొమ్మేం పోయా? దేవుడు మన ప్రార్థన ఆలకించి తిరిగి మనలో మన దైవజనుడు మన యొద్దకు తీసుకొచ్చాడు దేవుడు అన్న స్తుతించలేదు. ఇంకా ఈ చిన్నదాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టి, నువ్వు పిచ్చిదానో, నీకేమైనా పిచ్చి పట్టిందని తిడుతున్నారంట. చూసారా, వాళ్ళ అత్యాశక్తితోనే ప్రార్థన చేశారు, కాదనట్లే. వాళ్ళలో ఉన్న లోపం ఏంది? విశ్వాస లోపం. అదే పేతురు జీవితంలో విశ్వాసంతో చేసిన ప్రార్థనను బట్టి తబిత బ్రతుకుతుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి, రెఫరెన్స్ నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వాక్యం నుండి 43వ వాక్యంలో తబిత చనిపోయిందంట. అయితే అప్పుడు పేతురు తలుపు వేసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు తబిత బ్రతకాలని. ఏ విధంగా అంటే, విశ్వాసంతో అపోస్తులుడైన పేతురు ప్రార్థించాడు. ఆ తబిత, మరణించిన తబిత తిరిగి లేచి కూర్చుందండి. హల్లెలూయా. మన ప్రార్థన అలా ఉండాలి. చచ్చిపోయిన వారి సహితము లేపబడాలి. మన విశ్వాసము ఆ విధంగా ఉండాలి. మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని ఇక్కడి నుండి పొమ్మంటే అక్కడికి పోతుందంట. నేను బైబిల్ కాలేజీలో చదివినప్పుడు ఒక దైవజనుడు చెప్పిన మాట. ఒక అమ్మ ప్రార్థన చేస్తుందంట దేవుని వాక్యంలో, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం ఇక్కడి నుంచి పొమ్మంటే పోతుంది కదా అన్నట్లు ఆమె ప్రార్థన చేస్తుందంట. ఆమె ఇల్లు ఉంది. ఆమె ఇంటికి తను బయట గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక కొండ అడ్డుందంట. ఆ కొండ ప్రతిరోజు పోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తుందంట. ప్రభా, నేను ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ కొండ యేసు నామంలో పోవునుగా అని ప్రార్థన చేస్తుంది. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, అలా నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఆ కొండ మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు. దేవుడు కొన్ని ఉపమాన రీతిగా చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అంటే ఆ కొండను పొమ్మంటే పోవాలా? అటువంటి భయంకరమైన పరిస్థితులు పోతాయని అర్థం దానికి. చాలామంది దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. అటువంటి భయంకరమైన గడ్డు పరిస్థితులు పోవాలని అర్థం. అంతేగాని ఆ భయంకరమైన ఆ పర్వతం ఉంది, నేను ఆ గ్రామానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, నా వల్ల కావట్లేదు, దీన్ని ఇక్కడి నుంచి తీసేయి అంటే ఎట్టా? కాబట్టి మన ప్రార్థన కూడా చాలా అర్థవంతంగా ఉండాలండి. చాలా అర్థవంతంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తా. మన ఐపీసీ సంస్థ వ్యవస్థాపకులు మీకు తెలిసిందే, పిఎం శామ్యుల్ అయ్య గారు. ఆయన కేరళ ప్రాంతం నుండి వచ్చేటప్పుడండి, యేసు ప్రభువారు ఆయనకి దర్శనంలో కనబడి, నువ్వు తెలుగు ప్రాంతానికి వెళ్ళు నా సేవ చేయడానికి అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు మరొక మాట మాట్లాడకుండా ఆయన దగ్గర కొంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు పెట్టి కేరళ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకున్నారు. అది తమిళనాడు వరకు వచ్చిందంట. ఆ డబ్బులకి టికెట్ తమిళనాడు వరకు వచ్చింది. తమిళనాడు స్టేషన్ వచ్చింది, దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మరి ఆయన పరిస్థితి ఏంటి? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? తెలుగు రాష్ట్రానికి వెళ్ళమన్నాడు. మరి ఆయన ఎక్కడున్నాడు? తమిళనాడులో ఉన్నాడు. మరి ఏంటి నెక్స్ట్ పరిస్థితి? ఆయన దగ్గర రూపాయి లేదు. ఒక అద్భుతం జరగాలి. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసంతో, దేవా, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టే నేను తెలుగు రాష్ట్రానికి వెళ్తున్నాను. నన్ను సిగ్గుపరిచే దేవుడవు కాదు, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు, విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో పరిగెట్టుకుని వచ్చి, అయ్యగారు, నేను మీ వాక్యం వింటూ ఉంటాను, నేను చాలా సభల్లో విన్నాను, నాకు చాలా ఆధ్యాత్మికంగా నేను చాలా ఎదిగానండి దేవుళ్ళని. తను చాలా సంతోషించి
టికెట్ అంటే చేతిలో పెట్టి కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంట. మళ్ళా కనిపించలేదంట ఆయన. ఎంతగానో స్తుతించాడు ఆ దైవజనుడు. హల్లెలూయా! ఆ విధంగా ఆ దైవజనుడు ఆ తమిళనాడు ప్రాంతం నుండి మొట్టమొదటిగా బందరు మచిలీపట్నంలో అడుగుపెట్టారు. అక్కడ నుండి మన ఐపీసీ సంస్థ యొక్క పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. నేటికి ఎంతో సాకోపసాకులుగా ఈ ఐపీసీ సంస్థ ఆ విధంగా విస్తరించబడి అనేక చోట్ల ఈ మందిరాలు. అంకుల్ కూడా తన తల్లిగారి కొరకు ఒకసారి మన ఆత్మీయ తండ్రి యొక్క తల్లిగారి కొరకు ఒక మాట చెప్పారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. అమ్మగారంట కాలువ దగ్గర గిన్నెలు కడుక్కోవడానికి వెళ్ళారంట. గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు ఉతకడానికి, నాకు సరిగ్గా ఆ మాట గుర్తులేదు. ఆ మధ్యాహ్నానికి వంట చేయడానికి కాయగూరలు గట్రా ఏమీ లేవంట. ప్రార్థన చేస్తున్నారంట అమ్మ. ఈలోపు ఆ కాలువలోంచి ఇంత చేప వచ్చి ఒళ్ళో పడిందంట. హల్లెలూయా! ఆ రోజు వెజ్ కాదు, నాన్ వెజ్. నేను చెప్తున్నాను, విశ్వాసంతో చేసిన ప్రార్థన ఇప్పుడు మనకి చాలా నవ్వు, అంటే సంతోషంతోనే నవ్వుకుంటాం. కానీ అప్పుడు దైవ సేవకులు ఎంత భారంతో, ఎంత దుఃఖంతో ప్రార్థించారో కదా. ఆ అమ్మ ఎంత దుఃఖంతో ప్రార్థించి ఉంటుంది. నా భర్తకి, నా కొడుక్కి నేను తిండి పెట్టుకోవాలి, ఏంటి ప్రభా నా పరిస్థితి. ఆ విశ్వాసం మీద ఆధారపడ్డారు, ఆ నిరీక్షణ మీద ఆధారపడ్డారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. కాబట్టి ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం చేయాల్సిన రెండు పనులు గుర్తుంచుకోండి. ఒకటి, వినయముతో విధేయతతో మనం ప్రార్థించాలి. రెండవది, విశ్వాసముతో ప్రార్థించాలి. ఎప్పుడు ఈ విధంగా మనం ప్రార్థిస్తామో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న, ఏ సమస్యలో ఉన్న, ఇటువంటి భయంకరమైన పరిస్థితి అయినా కూడా యేసయ్య వాటన్నిటినీ కూడా సద్దుమణిగిస్తాడు. అన్నిటినీ కూడా మనకు అనుకూలపరిచి ఆయన జవాబునిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మనం విన్న వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, నువ్వు మా ప్రార్థన ఆలకించాలంటే మేము చేయాల్సిన 2 పనుల గురించి నువ్వు మాతో మాట్లాడావు. వినయంతో విధేయతతో మేము ప్రార్థించాలి, విశ్వాసముతో మేము ప్రార్థించాలి. ఈ విధంగా ఎప్పుడైతే మేము ప్రార్థిస్తామో మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు చాలా సమీపముగా ఉన్నావు. మేము ప్రార్థించినప్పుడల్లా నువ్వు మాకు సమీపముగా ఉన్నావు. నీవు సమీపంగా ఉన్నట్లు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? లేదు ప్రభువా, నీ ఒక్కడవు మాత్రమే సమీపముగా ఉన్న దేవుడవు తండ్రి. మేము చేసే ప్రతి ప్రార్థన కూడా నీవు ఆలకించే దేవుడవు, జవాబునిచ్చే దేవుడవు. మా కష్ట సమయంలో, మా నష్ట సమయంలో మాకు సమీపంగా నుండే తండ్రి నీకు స్తోత్రాలు. మా వెంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శనివారము ఈ ఉపవాస ప్రార్థన కోడికలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నీ కృప మా మధ్యకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. నువ్వు మా ప్రార్థన ఆలకించాలంటే 2 పనులు మేము చేయాల్సి ఉంది. ఒకటి, వినయముతో విధేయతతో మేము ప్రార్థించినప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావు. విశ్వాసముతో మేము ప్రార్థించినప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావు. ఎప్పుడైతే ఈ విధంగా మేము ప్రార్థిస్తాం, మా జీవితంలో గొప్ప కార్యాలు మేము చూస్తాం. అందును బట్టి నీకు వందనాలు. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి, 100 వంతులుగా ఫలింపచేయండి. నీ వాక్య ప్రకారంగా జీవించే కృప మాకందరికీ నాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినపు ఆరాధనలో నా ఆత్మీయ తల్లిదండ్రులను, అయా కుట్టిని, అయా పెద్దనను, చిన్నను, శామ్యుయల్ కుమార్ అన్నను, అయా నీకు స్తోత్రాలు, మిన్ననని వీరందరినీ కూడా అభిషేకించి నీ వాడుకునండి. రేపటి దినమున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలు అన్నీ కూడా నీకు మహిమార్థమై జరిగించుకోమని, నీవే మహిమ పొందుకోమని, ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్తున్నాం, క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగునుగాక. శ్రీ యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.